శర్మ అని ఉంటాడు, ఆయన అజిత్ శర్మ ఉన్నారు, అజయ్ శర్మ ఉన్నారు. ఆయన ఎవరు మన అలవైకుంఠపురంలో హీరో తండ్రి ఉంటాడుగా, ఆయన పాత్ర ఆయనైతే సూపర్ అనిపించేస్తుంది. సినిమాలో రమేష్ గారు ఉన్నారు, చిన్న విల్లనిజం చూపిస్తుంది. ఎండింగ్ వచ్చిన కూడా మారిపోతుంది. నిజంగా ఏ పాత్రను కూడా తీసేసినట్టు లేదు, ప్రతి పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. రాజధానికి బయట ఎన్ని ఇష్యూలు ఉన్నా కానీ సినిమాని మాత్రం బ్లాక్ బస్టర్ చేశారు అభిమానులు. చాలా బాగా నిజంగా చెప్తున్నా, ఫ్యామిలీలో వచ్చి చూడండి, ఇంకా వైలెన్స్ లేదు, కావాలని బూతులు లేవు, మస్తు అనిపించింది. హీరోయిన్ కూడా చాలా క్యూట్గా చెప్తారు, పల్లెటూరు వాతావరణంలో ప్రకృతి వాతావరణం చూపించారు, మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. చాలా కాలం తర్వాత మంచి కుటుంబ కథా చిత్రం. కొన్ని సన్నివేశాలు కళ్ళమట్లో నీళ్ళు వచ్చినాయి. రాజధాని ఏంటా ఇదని చెప్పి గత 4 రోజుల నుంచి సినిమాలు, టీవీ అన్ని ఛానల్లో అతని గురించి నెగిటివ్ వచ్చారు. కానీ అదేంటనేది చట్టంలో దృష్టిలో వాళ్ళు చూస్తారు. అతనిలో ఇంత నటుడు ఉన్నాడనేది తీసిన దర్శకుడిని రామ్ భీమన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఎక్కడ కూడా అతను ప్రతి సన్నివేశంలో చివరి వరకు ఆ నటన విషయంలో కావచ్చు, దర్శకుడు ఆ మాటలు కావచ్చు, అంటే తండ్రి మాట జవదాటని రాముడు దేవుడైతే తండ్రికి ఎదురెట్టి నిలిచిన ప్రహ్లాదుడు కూడా దేవుడే అనే డైలాగ్ కాడించి రామాయణంలో మంచి మాటలతో సహా నేటి కుటుంబానికి ఏది కావాలి, కుటుంబ విలువలు చాలా అద్భుతంగా మరల్చిన విధానం. దీంట్లో యాక్షన్ కూడా డైరెక్టర్ గారు తీసిన ప్రతి సన్నివేశానికి రమ్యకృష్ణ గారు కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, ప్రతి సన్నివేశంలో సంగీతం కావచ్చు. ఒక గోదావరి జిల్లాలో రామాయణంగా ఆ యొక్క దీవిలో అక్కడ పండించే ఈ యొక్క పూలు పండే రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మార్కెటింగ్లో దళారుల వ్యవస్థ వల్ల వాళ్ళు పడే ఇబ్బందులు, ఆత్మహత్యలు, అవన్నీ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లే ఒక సామాన్యమైన ఇది. వాళ్ళందరూ రైతులపై తరపున నిలబడిన రామ్ చరణ్ అదే రాజధాని పాత్ర అనేది, రామ్ అనే పాత్ర చాలా విలువైంది. లగ్జరీస్ జీవితం గడపాల్సిన అతను ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత బాధ్యతలు తీసుకోవాల్సింది. 100 రోజులు తను ఎవరికి తెలియకుండా అజ్ఞాతవాసం గడిపిన తీరు, ఈ సిచ్యువేషన్స్లో ఇంతవరకు రాజధాని అంటే రాజధాని జీవితంలో ఇటువంటి సినిమా ఎప్పుడు చూసుంటాం. అటువంటి చాలా కథ శ్రీనిపై దర్శకత్వం మరల్చిన తీరు అద్భుతం అనమాట. అంటే కాంట్రవర్సీ చాలా కొన్ని వారాలుగా అతని మీద కాంట్రవర్సీ నడుస్తుంది. మరి ఆ కాంట్రవర్సీ ఈ సినిమా మీద, సినిమా రిజల్ట్ మీద ఏ విధమైనటువంటి ప్రభావితం చూపిస్తుందా, చూపించదా, ఎలా ఉంది? అసలు ఈ సినిమా మీద ప్రభావం చూపించదండి. అతనిలో నటుడిని చూస్తారు. సినిమా అంటే ప్రతి సినిమా యాక్టర్లు కూడా, ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఉన్నాడు, ఆయన మీద జింకల కేసులు ఉన్నాయి, షారూఖ్ ఖాన్ మీద కేసులు ఉంటాయి, రకరకాల మీద కేసులు ఉంటాయి. అది చివరి టైంలో ఆరోపించే వాళ్ళు చాలామంది ఉంటారు సెలబ్రిటీస్. చివరికి కోర్టులు నిర్ణయించారు. అప్పుడు దాకా వాళ్ళు దోషులు కాదు, నిర్దోషులే. కాబట్టి ఇక్కడ ఏంటంటే అద్భుతమైన సినిమా పురుషోత్తమ రాముల వారి, అంటే రాముల వారు మన దగ్గర తీసుకొచ్చిన మోదీ గారి ఏ విధంగా ఈరోజు దేశమంతా చెప్పుకుంటున్నారు. ఇటువంటి గొప్ప కుటుంబం, మానవతా విలువలు, రైతులు, మన మట్టి మన నేల అనేది చాలా చక్కగా చూపించాడు. అది చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి సోలో హిట్ కొట్టడానికి వచ్చా రాస్తారు. డెఫినెట్గా మంచి సినిమా. దానికి ప్రత్యేకంగా దర్శకుడిని అభినందించాలి. దర్శకుడు చెప్పినట్టే అతను కూడా డైరెక్షన్ చెప్పి చాలా అనుభవం ఉన్న దర్శకుడు రామ్ చెప్పినట్టు ప్రతి ఫ్రేమ్లో అతను విన్నాడనేది మనకు కనపడుతుంది. అతను హెయిర్ స్టైల్ కావచ్చు, అతని నటన కావచ్చు, కొన్ని సన్నివేశాల్లో కళ్ళమటి నీళ్లు చెమర్చి రైతుల కోసం అతను పోరాడే తీరు చాలా ఆకట్టుకుంటారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనరా? ఫ్యామిలీ అండి, సకుటుంబం హ్యాపీగా ఫీల్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అంటే